Hello dear students, welcome back to Heady Hunt Online Teaching for Reasoning. Today we are going to teach continue class in number puzzle. So it is also called magical circle and magical squares. Okay, but in that question number 20, have a look at for question number 20. So what I am given, magical circles given. So in that magic circle, so clearly we have to observe what I am asking. In second figure, question mark given in that middle. So these two, first figure and third figure are clue. So by using the clues, how will get middle number? So firstly, so how will get 40 by using the రెస్ట్ ఆఫ్ ది నెంబర్స్. మీకు రిమైనింగ్ ఉన్నాయి కదా, చుట్టూ ఉండే నెంబర్స్ నుంచి 40 ఎలా వస్తుంది, ఇక్కడ 120 ఎలా వస్తుంది. సో అదే లాజిక్ అనేది మీకు సెకండ్ ఫిగర్కి అప్లై చేయాలి. సో వన్ షుడ్ అప్లై దట్ లాజిక్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సో నవ్ యూ ఆర్ గోయింగ్ టు యాడెడ్ ద అరౌండ్ ద నెంబర్స్. సో యాక్చువల్లీ ఫస్ట్ స్టూడెంట్ మనం ఏం చేస్తారంటే, ఎవరైనా సరే మెయిన్ అయినా స్టూడెంట్స్ అయినా ముందు ఆ చుట్టూ ఉండేవి యాడ్ చేస్తుంటాం. ఆ యాడ్ చేసేది 40తో కంపేర్ చేస్తుంటాం. అది లాజిక్ ఫెయిల్ అయితే ఇంటూ అప్లై చేస్తాం. సో ఆపోజిట్ యాడ్ చేయడం, ఆపోజిట్ ఇంటూ చేయడం, అంటే 2 and 4 ఆపోజిట్స్ అవుతాయి, 5 and 3 ఆపోజిట్స్ అవుతాయి. సో ఈ క్లూస్ అన్నీ కూడా మనం అప్లై చేయాలి. సో నార్మల్గా అయితే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకి ఆల్మోస్ట్ ప్లస్, ఇంటూ, సో మైనస్, డివిజన్, స్క్వేర్ నెంబర్స్ అండ్ క్యూబ్ నెంబర్స్ ఇవి మాత్రమే అప్లై చేస్తాం. సో ఈ కాన్సెప్ట్స్ మాత్రమే మనం ఎక్కువ ఫాలో అవుతుంటాం. ఓకేనా, ఈ 6 కాన్సెప్ట్స్ అనేవి మనం ఫాలో అవుతుంటాం, రైట్. సో హౌ టు అప్రోచ్ ద ఆన్సర్. సో 1 and 3 ఆర్ ఫిగర్. సో ఫస్ట్ ఫిగర్ అండ్ థర్డ్ ఫిగర్ ఆర్ క్లూస్. సో ఇన్ దట్ క్లూస్ విచ్ రూల్ హ్యాస్ అప్లై, ద సేమ్ రూల్ అప్లై టువర్డ్ ద సెకండ్ ఫిగర్. సో క్లియర్లీ ఫస్ట్ వన్ ఎడిషన్ చేద్దాం. సో ఫస్ట్ ఫిగర్లో అవి 40కి అప్రోచ్ అవుతున్నాయి లేదో చూద్దాం. 2 + 5 7, 7 + 4 11, 11 + 3 14. సో 4 డమీన్ ఇస్ 40. సో కామన్ టర్మ్ అప్లై అవ్వట్లేదు. సో అందుకే ఇంటూ చేస్తున్నా. ఇంటూ చేసే ముందు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి. సో ఫ్రమ్ దట్ ఫస్ట్ ఫిగర్ 2 × 5 × 4 × 3 వాట్ ఈస్ టోటల్? 2 × 5 = 10 × 4 40 × 3 120. బట్ మిడిల్ నెంబర్ వాట్ ఐమ్ గివెన్ 40. సో వాడు ఏం చేస్తున్నారంటే ఎడిషనల్గా బై 3 చేస్తున్నారు. ఇట్ విల్ బి గివ్స్ 40. సో దట్ ఈస్ ద లాజిక్. సో థర్డ్ ఫిగర్ దట్ ఈస్ ఆల్సో క్లూ. అది కూడా అప్లై చేద్దాం. 120 వస్తుందో లేదు చూద్దాం. 4 × 6 × 3 × 5 వాట్ ఈస్ టోటల్? సో 30 360. ఓకే, 360. సో 360 బై 3 కదా, ఎడిషనల్గా బై 3 చేయాలి. సో ఇట్ విల్ బికమ్స్ 120. ఈజ్ ఇట్ క్లియర్? సో వాడి చెప్పే లాజిక్ ఏంటంటే ఇన్ దట్ క్లూస్, సో ఆ చుట్టూ ఉండేవి ఇంటూ చేసి బై 3 చేస్తున్నారు. సో సెకండ్ ఫిగర్ కూడా అదే అప్లై చేస్తే సరిపోతుంది. సో వాట్ ఐమ్ గివెన్ 3 × 2 × 6 × 5. మీరు ఎక్కడి నుంచైనా అది తీసుకోవచ్చు, బట్ ఇంటూ చేస్తున్నాం కాబట్టి. సో 6 36 × 5 180. సో బై 3 ఈజ్ అ అడిషనల్ డివిజన్, దట్ ఈస్ 60 గివ్స్. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? నేను రెడ్ మార్క్తో చేసేవాడి ఎందుకంటే ఎడిషనల్గా బై 3 చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో మల్టిప్లికేషన్ చేయాలి, చుట్టూ ఉండేవి బై 3 చేస్తే మీకు మిడిల్ నెంబర్ వస్తుంది. క్లూస్లో అదే లాజిక్ మనం సెకండ్ ఫిగర్ కూడా అప్లై చేస్తున్నాం, రైట్. హ్యావ్ ఏ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 21. సో ఇయర్ ఆల్సో గివెన్ మ్యాజిక్ సర్కిల్స్. సో ఇన్ దట్ మ్యాజిక్ సర్కిల్స్, సో ఫస్ట్ వన్ 9 3 5 7 will become 60 in middle. 3 4 5 6 will gives 45. 7 9 10 4 what should come in the place of question mark. సో ఈ క్వశ్చన్స్లో ఒకసారి మీరు ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో ఒకసారి యాడ్ చేద్దాం. ముందు అనేది ఎడిషన్ చేద్దాం. ఎడిషన్లో మనకి ఏమైనా క్లూస్ దొరుకుతున్నాయో చూద్దాం. బట్ బిఫోర్ దట్ first 2 figures are clues. In that first 2 which rule has follows, the same rule applied towards the third figure. So clearly, so 9, first one 9 + 3 + 5 + 7 what is total? So 9 3 12 12 + 5 12 + 5 17 17 + 7 24. సో 24 వస్తుంది. దాని నుంచి 60 ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. సో 60 కావాలంటే ఇక్కడ ఎడిషనల్ కూడా ఏం చేస్తున్నారంటే ఇంటూ 5. సో 25 5 120. దానిలో హాఫ్ మళ్ళీ కన్సిడర్ చేస్తున్నారు బై 2. ఇట్ గివ్స్ 60. సో దట్ ఈస్
first magic square logic, okay na, as well as apply the same logic towards the second figure. So what I am given, 3 plus around numbers and add cheyali kadandi, 3 plus 4 plus 5 plus 6, what is the total? 18, okay na, 18 వస్తుంది. బట్ అడిషనల్గా మనం చేయవలసింది ఏంటంటే ఇంటూ 5. సో ఇంటూ 5 క్లియరా? సో ఇంటూ 5 చేశారనుకోండి మీకు 90 వస్తుంది. అందులో హాఫ్ ఆఫ్ ది వాల్యూ కింద వాడి మిడిల్ నెంబర్ తీసుకుంటున్నారు 45. The same clue applies toward the third figure. So 7 plus 9 plus 10 plus 4. So what is total? So 16, 30 total. 30 into 5. So additional చేసేది into 5. What is total? 150. అందులో మనం హాఫ్ కన్సిడర్ చేయాలి. 150లో హాఫ్ ఎంతండి? 75. So that is the required answer. Clear? Option 75, option A is the required answer. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఏం చేయవలసిన ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషనే. కొన్ని ఫాస్ట్గా మనం ఈ ఆపరేషన్ అని యాడ్ చేస్తుంటే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ ఆపరేషన్ అప్లై చేస్తాను చూసారా, ఇయర్ ఓన్లీ అప్లై 2 ఆపరేషన్స్. సో ప్లస్ అండ్ ఇంటూ అండ్ డివిజన్ అడిషనల్గా హాఫ్ ఆఫ్ ది వాల్యూ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి సో ఇన్ అడిషన్ టు డివిజన్ కూడా అప్లై చేస్తాం. సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 22. సో ఇయర్ ఆల్సో గివెన్ మ్యాజిక్ సర్కిల్స్. So question mark given in third figure. So in first 2 figures which rule has applied, the same rule applied towards the third one. But ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్లో చూసారా, సో 2, 2, 3 ఉన్నాయి, అంటే చాలా లీస్ట్ నెంబర్స్ ఉన్నాయి. అంటే లీస్ట్ నెంబర్ ఉండేటప్పుడు మల్టిప్లికేషన్ చేయకూడదు. లెందీ నెంబర్ అంటే మీకు గ్రేటెస్ట్ నెంబర్స్ వచ్చేస్తుంటాయి, సో లార్జర్ వచ్చేస్తుంటాయి. కాబట్టి సో ఇక్కడ ఇచ్చే లాజిక్ ఏంటో చూడండి, 5, 8, 9, 11. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూసారా, 5, 8, 9, 22 డివైడెడ్ బై 11, 2 వస్తుంది. అదే అప్లై చేశారేమో చూద్దాం ఒకసారి. ఇన్ ఫస్ట్, సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద క్లూ ఇన్ దట్ ఫస్ట్ మ్యాజిక్ సర్కిల్స్. సో విచ్ రూల్ హ్యాస్ అప్లై? 5 plus 8 plus 9 టోటల్ ఇల్ బికమ్ 22, ఓకేనా. సో 22, సో కింద నెంబర్ ఉంది కదండి, సో దాంతో డివైడ్ చేస్తున్నారు, 11తో డివైడ్ చేస్తున్నారు, ఈక్వల్స్ టు 2. దట్ విల్ బికమ్ ఏ మిడిల్ నెంబర్. సో మధ్యలో వచ్చే నెంబర్ అది, ఓకేనా. సో అలానే మనము సెకండ్కి కూడా అప్లై చేద్దాం, వస్తుందో రాదో చూద్దాం. సో వాట్ ఈస్ ఆర్డర్? 3 plus 2 plus 7. సో 3 plus 2 plus 7, 12. 12 డివైడెడ్ బై మనం చేయవలసింది ఏంటంటే కింద నెంబర్ 6 ఉంది కదా, 6తో డివైడ్ చేయాలి, అంటే 2. ఇట్ విల్ గివ్స్ 2, సరిపోతుంది. అండ్ సేమ్ రూల్ అప్లై టువర్డ్స్ ద థర్డ్ ఫిగర్. 4 plus 6 plus 8. సో టోటల్ 18 డివైడ్ బై, సో 18ని దేంతో డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ ఏం రావాలి? 3 రావాలి, ఎందుకంటే మిడిల్ నెంబర్ 3 కదండి. సో ఎగ్జాక్ట్గా మనకి 6తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 18 డివైడ్ బై 6, ఇట్ విల్ బికమ్ ఏ మిడిల్ నెంబర్ 3. వాడు ఇచ్చే క్లూ ఏంటంటే రైట్, ఆల్రెడీ ఆన్సర్ తెలుసు మనకి 3 అని. 3 రావాలంటే 6తోనే డివైడ్ చేయాలి. ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 23. సో ఇన్ దట్ మ్యాజిక్ సర్కిల్స్, so what should come in the place of question mark in third figure? So first 2 are indicates nothing but these are clues. In first 2 figures which rule has applied? The same rule applied towards the third figure. So clearly how will get 10? By using the, so around the numbers. Here also how will get 4? By using around the numbers. Here also, but ikkada question mark undi, no problem. So how will get that answer? సో ఈ క్వశ్చన్లో చూసారా క్లారిటీగా కనిపిస్తుంది. 3 plus 6 9, 9 plus 5 14 minus 4 10, 2 plus 4 8, 8 plus 7. సో 8 plus 7 15, 8 plus 7 ఓకే 15, 15 minus 9 అవుతుందా? 15 minus 9 6 అవుతుంది. 6 plus 2 plus 4 6, 6 plus 7 13, 13 minus 9 ఓకే 4. సో I already got the logic. So how will approach that answer? Firstly మీరు 3 plus in that first figure 3 plus 6 plus 5 ఈక్వల్స్ టు మీకు ఏమొస్తుందంటే 9 14. బట్ చూసారా మీకు ఆ డౌన్లో ఉండే నెంబర్ మైనస్ చేస్తున్నారు, ఇట్ విల్ గివ్స్ 10, ఓకే. సో దట్ ఈస్ అ మిడిల్ నెంబర్. ఇన్ సెకండ్ ఫిగర్ కూడా అలాగే చేద్దాం. 2 plus 4 plus 7 ఇట్ విల్ బి కమ్స్ 13, 13 minus 9. సో డౌన్ నెంబర్ కదా మైనస్ చేయాలి 4. సో దట్ ఈస్ అ మిడిల్ నెంబర్. అండ్ సేమ్ క్లూ. సో 7. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద నెక్స్ట్ అనుకుందాం. వాట్ ఐఎమ్ టేకెన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? ఎక్స్. సో 7 plus x plus 8. 8 చేసి మీరు ఏం చేయాలి? 7 మైనస్ చేయాలి. సో 7 మైనస్ చేసి ఇట్ విల్ గివ్స్ 13,
అంతే కదండి, అదే చేస్తున్నాను చూడ. సో 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. x + 8 = 13. Therefore x = 5. What should come in the place of question mark? 5. Option D is the required answer. Clear? So have a look at question number 24. So clearly we have to observe these are magic triangles. So what should come in the place of question mark in third triangle, middle part? Okay na? So before that, these two are clues. So in that first two triangles, which rule has follows? The same rule applied toward the third one. So clearly, see in first triangle, so 27 middle number given. This is a higher number compared with around 3. So how will get 27 by using 13, 12, 7? ఒకసారి యాడ్ చేద్దాం, వస్తుందా లేదో చూద్దాం ఒకసారి. సో 13 + 12, 25 + 7, 32. ఓకే, 32 విల్ బికమ్ 27. ఎలా అవుతుంది? -5. ఓకే, సో -5 చేద్దాం. ఇట్ విల్ గివ్స్ 27. సో అడిషనల్గా -5 అప్లై చేస్తున్నారు. చూద్దాం సెకండ్ ఫిగర్ కూడా. సో సెకండ్ వన్ 3 + 5 + 7 టోటల్ 15. ఓకేనా? 15 - 5 10 సరిపోతుంది కదండి. -5 అడిషనల్గా చేస్తున్నారు. ఇట్ విల్ గివ్స్ 10. అండ్ ద సేమ్ లాజిక్ అప్లై టువర్డ్స్ ద థర్డ్ ఫిగర్. 7 + 9, 16 + 17, 33. సో 33 - 5, 33 - 5, 28. So option D is the required answer. Is it clear? So let's go to question number 25. So here what I am given, magic triangle given. So what should come in the place of question mark in second triangle, middle part? So first one and third one are clues. In that clues, first one and third one, which rule has applied? The same rule applied toward the second figure. So how will get 18 from 6, 9, 18? Okay, now how will get 60 here? 4, 6, 20. So which rule has follows in that particular question? So clearly we have to observe 18 ఎలా వస్తుందో ఒకసారి ఫస్ట్ ఫిగర్కి, ఇలా 60 ఎలా వస్తుందో థర్డ్ ఫిగర్ అప్లై చేద్దాం ఫస్ట్. ఓకేనా? సో అదే లాజిక్ మీకు సెకండ్ ఫిగర్కి అప్లై చేయాలి. చూద్దాం ఒకసారి హౌ విల్ గెట్ 16. సో ఫస్ట్ వన్ ఎడిషన్ అప్లై చేద్దాం. 6 + 9, 6 + 9 15. ఓకేనా? 15. సో 15 వచ్చింది కదండి, ఇక్కడ 18. సో ఇక్కడ 18 ఉంది కదా. సో ఆ డిఫరెన్స్ తీసుకుంటున్నారు. డిఫరెన్స్ అన్ని ఇలా నగేషన్తో రిప్రజెంట్ చేస్తాం. డిఫరెన్స్ 18. సో ఇట్ విల్ బికమ్ 3. సో డిఫరెన్స్ అనేటప్పుడు యూ ఆల్వేస్ టేక్ ఇన్ పాజిటివ్ నెంబర్, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ వాల్యూ. ఓకే, బట్ నగేషన్ ఇండికేట్స్ గ్రేటర్ మైనస్ స్మాలర్. చూసారా? 18 - 15, 3. సో 3 బికమ్స్ 18 అవ్వాలంటే ఇంటూ అడిషనల్గా ఏం చేస్తున్నారంటే ఇంటూ 6, ఇట్ విల్ బి గివ్స్ 18. సో థర్డ్ ఫిగర్లో కూడా చూద్దాం. థర్డ్ ఫిగర్కి కూడా అదే లాజిక్ అప్లై చేద్దాం. ఈ రెండు కదండి యాడ్ చేస్తున్నాం. 4 + 6, 4 + 6 10. సో 10 షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 20. ఓకేనా? 10 కదండి, 10 ఇంటూ 6 కదా. అడిషనల్గా మనం చేయవలసింది ఏంటంటే 6 ఇంటూ 6, 60 సరిపోతుంది కదా. చూసారా? దట్ ఈస్ ద లాజిక్. అండ్ సేమ్ రూల్ అప్లై టువర్డ్స్ ద సెకండ్ ఫిగర్. సో 5 and 7 చూసారు, ఈ కార్నర్లో ఫస్ట్ యాడ్ చేస్తున్నాం. 5 + 7, 12. సో 12 దేంతో డిఫరెన్స్ చేయాలంటే 2తో. ఓకేనా? 10. సో క్లియర్లీ 10 × 6. సో 10 × 6, 60. ఓకేనా? ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్. క్లియరా? సో ఏం లేదండి, 5 + 7, 12. 12 డిఫరెన్స్ చేయాలి, 2ని 10 వస్తుంది మీకు. డిఫరెన్స్ అనేటప్పుడు ఈ నగేషన్ సింబల్ అప్లై చేయాలి. సో గ్రేటర్ మైనస్ స్మాలర్, అది రైట్ సైడ్ ఎక్కువ ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉండొచ్చు, అది తప్పు. సో 10 × 6 అడిషనల్గా 6 చేస్తాను. ఈ క్వశ్చన్ కొంచెం టఫ్ క్వశ్చనే, అంటే లాజిక్ మీరు ఎన్ని అప్లై చేసినా ఇలాంటివి అనేవి అడిషనల్గా ఇంటూ 6 చేయడం అనేది లాజిక్ అనేది చాలా టఫెస్ట్ ఐడియా. సో అప్రోచ్ అవ్వచ్చు ఈజీగా. ఓకే, రైట్ ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 26. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ థర్డ్ triangle? So ఓకేనా? సో ఫస్ట్ 2 are clues. In first 2 magic triangles, which rule has follows? The same rule applied toward the third figure. So in first magic triangle, middle number what I am given 4. I will get 4 by using 8, 5, 12. Here also I will get 5 by using 9, 5, 16. The same rule applied towards the third magic square magic triangle. So clearly ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. సో 4 ఎలా వస్తుంది మిడిల్ నెంబర్ అనేది తెలుస్తుంది. చూసారా ఒక్కసారి. 8 + 12, 20, 20/5 4. ఇక్కడ కూడా చూడండి 9 + 16, 25, 25/5 5.
ఇక్కడ కూడా 30/5 అవుతుంది, అంటే 6 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో అదే రాస్తాను చూడండి. సో ఇన్ ఫస్ట్ మ్యాజిక్ ట్రయాంగిల్ విచ్ రూల్ హ్యాస్ ఫాలోస్. సో బాటమ్ నెంబర్స్ 8 + 12 20. సో 20లో మీరు ఏం చేస్తున్నారంటే బై 5తో డివైడ్ చేస్తున్నారు, అంటే పై నెంబర్తో, ఓకేనా, 4. సో ఈ పై నెంబర్తో డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, 9 + 16 25. పైన కూడా మనకి 5 ఇచ్చారు కదా, బై 5 ఇట్ విల్ గివ్స్ 5. నెక్స్ట్ వన్ 13 + 17. సేమ్ రూల్ అప్లై టువర్డ్ ద థర్డ్ మ్యాజిక్ ట్రయాంగిల్. 13 + 17 30. 30/5 అన్నీ కూడా 5 ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. 6. ఆప్షన్ ఏ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 27. సో హియర్ వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ మ్యాజిక్ triangle. So by using 12, 16, 20. So first one and third one are clues. So without clues, do not asking any type of question. Clues are very important. Same clue should be maintained in all three. Okay na? So clearly, how will get 9 by using 18, 27, 9. సో 9 ఎలా వస్తుందో ఫస్ట్ మనం దాన్ని అప్లై చేద్దాం. సో ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ క్లారిఫై అవుతుందా లేదో చూద్దాం. సో వాట్ ఈస్ ద అరౌండ్ నంబర్స్ ఇన్ ఫస్ట్ ట్రయాంగిల్? 18 + 27 + 9, ఓకేనా, 54. టోటల్ 54. సో హౌ విల్ గెట్ 9? మిడిల్ నెంబర్ 9 రావాలంటే అడిషనల్గా మనం ఏం చేయాలంటే డివైడ్ బై 6. 9 వస్తుంది కదండి. సో థర్డ్ ఫిగర్కి కూడా అప్లై చేద్దాం. సో అదే లాజిక్, 5 + 10 + 15 టోటల్ 30. సో అడిషనల్గా మనం చేయవలసింది ఏంటంటే బై 6. సరిపోతుంది కదా, 5 మిడిల్, ఓకేనా. సో ఫస్ట్ వన్, థర్డ్ వన్ ఆర్ క్లూస్. ద సేమ్ క్లూ అప్లై టువర్డ్స్ ద సెకండ్ వన్. సో అరౌండ్ నెంబర్స్ 12 + 16 + 20 48, టోటల్ 48. సో అడిషనల్లీ విచ్ రూల్ హ్యాస్ అప్లై? డివైడ్ బై 6, ఇట్ విల్ గివ్స్ 8. ఆన్సర్ C is the right answer. Is it clear? So let's go to question number 28. So this is a magic square. What should come in the place of question mark in single square, magic square? So it's going to be easy to identify that. So now what I am taken, so right side clearly we have to observe 7, 8, 9 opposites. One should have to check with opposites. 7 becomes 20, 8 becomes 23, 9 becomes question mark. So in right side values into 3, so into 3 minus 1. So into 3, clear? So opposites, only for opposites. Right side numbers, opposite values. 7 3s are 21 minus 1, 20. 8 3s are 24 minus 1, 23. 9 3s are 27 minus 1, 26. Option D is the required answer. Is it clear? So let's go to question number 29. So 1 becomes 310 is as to 3 becomes question mark. This is an analysis type question. So easy to approach that. 1 becomes 1, how many is a 310? So 1 becomes 130, nothing but 1, how many is a 310? Clearly we have to observe 310. Okay. 1 becomes 310 is as to what I am given? 3 becomes question mark. So clearly 1, how many is a 310? Into 310. 1 into 310 will gives 310. Here also 3 into 310. So 3 into 310, 930. Okay. So common term into 310, left side as well as right side. So option D is the required answer. Is it clear? So rest of the questions in number puzzles, nothing but magical circles and magical squares as well as given magical triangles. I will tell you later. Thank you. Have a nice day.